నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కి రైతులు తరలి వచ్చారు. అయితే ఈరోజు పసుపు రైతులకు సంబంధించినటువంటి కమిషన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ రైతు సమస్యల పైన పోరాటం నిత్యం చేస్తూ ఇక్కడ రైతుల కోసం జిల్లా కలెక్టర్ కలవడానికి వచ్చారు. అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న, ఏంటి అసలు? ప్రధానంగా పసుపు రైతుల్ని నిండా ముంచుతున్న నిజామాబాద్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారులు 40 మంది ఉన్నారు. వాళ్ళు సిండికేట్ అవతారం ఎత్తి బయట రాష్ట్రాల నుంచి కానీ దేశంలో మారుమూల ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కానీ కొనుగోలు చేయడానికి రానివ్వట్లేదు. ఈ మార్కెట్ కూడా దాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా మేము చెప్తున్నప్పటికీ కూడా అధికారులు కానీ పాలక పార్టీలు కానీ స్పందించట్లేదు. దీనికి ఉదాహరణ మేము చెప్తా ఉన్నాం. 19వ తారీఖు డిసెంబర్లో ఒక తీర్మానం చేసింది మర్చెంట్ అసోసియేషన్. 10 తీర్మానాల్లో ఒకటి ప్రధానంగా రైతుకు ధర రాకపోతే ఇంకొక ధర పెంచి ఇవ్వడానికి వీల్లేదు, అట్లా పెంచి ఇస్తే 5,100 రూపాయలు జుర్మానా వ్యాపారికి అని చెప్పేసి సమాచారం ఇచ్చిన వాళ్లకు 1,100 రూపాయలు బహుమానం అని చెప్పేసి తీర్మానంలో పేర్కొనడము ఇది ఏ మేరకు సమంజసం? ఇది వ్యాపారుల సిండికేట్ కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ది మర్చెంట్ అసోసియేషన్ నిజామాబాద్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సాంగ్లీలో ధర ఎందుకు ఎక్కువ ఉంటుంది? నిజామాబాద్ మార్కెట్లో ధర ఎందుకు తక్కువ ఉంటుంది? గత 10 సంవత్సరాలు కూడా ఇదే చేస్తూ ఉన్నారు. అట్లాగే రాజకీయ నాయకులు కూడా పసుబోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసి మోసం చేసి ఎంపీగా గెలిచి ఇంట్లో కూర్చోవడం కాదురా నాయన, నిజామాబాద్ తెస్తున్నామంటారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ ఒక కొత్త నాటకం వేసారు. నిజామాబాద్కే తీసుకొస్తున్నాం శాయశక్తులా అని చెప్పేసి నాటకం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదేమైనా పసుపు రైతుల్ని ఎర్రజొన్నల పోరాటంలో జైలు పోయిన అన్వేష్ రెడ్డి గారు ఇలా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. వారే ఎర్రజొన్నలు కొనాలి, విత్తనం కూడా తనే ఇవ్వాలి అనేది మేము డిమాండ్ కూడా మేము పేర్కొంటున్నాం. కాబట్టి ఈ రైతాంగం తరఫున ఉన్న వాళ్ళకే ఈరోజు ఆశ్రయాన్ని చేయాలి. రైతాంగ పోరాటాలకు అఖిల భారత ఐక్య రైతు సంఘం ముందోర్సలో ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే నిజామాబాద్ రూరల్లో చూసినట్టే పోడు భూములకు పట్టాలు ఇచ్చి అప్పటి రాజశేఖర హయాంలో భూములు ఇచ్చారు పేదవారికి. అయితే ఇప్పటివరకు వారికి భూములు కూడా చూపించాలి. దానిపైన ఎలా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చిన హక్కు పత్రాలని తుడుచుకొని పెట్టుకుంటున్నారు. అట్లాగే రెవెన్యూ అధికారులు సిరికొండలో సర్వే నెంబర్ 532, సిరికొండ మండలం గడికొల్లో 100-102లో, అట్లాగే ప్రాజెక్ట్ రామడుగులో పట్టాలిచ్చి ఈరోజు పట్టాలున్న ఫారెస్ట్ అధికారులు మూర్ఖంగా ముందుకొచ్చి రైతులపైన కేసులు పెట్టడము, జైలుకు పంపడము, హైకోర్టు ఆదేశం ఉన్నా దాన్ని మరిచి ఎక్కడో పెట్టుకుంటున్న ఫారెస్ట్ అధికారులని మేము 100 సార్లు కలెక్టర్కి చెప్పాం, 100 సార్లు డిఎఫ్ఓకి చెప్పాం. అయినా స్పందన లేదు. తాడో పేడో ఉద్యమమైతే తేల్చుకుంటుంది. ఇది ఏదేమైనా చట్టాన్ని మేము గౌరవించట్లేదని చెప్తున్నారు, కానీ చట్టాన్ని తొంగలో దొక్కుతుందే ఫారెస్ట్ అధికారులు. ప్రాజెక్ట్ రామడుగు విషయం కావచ్చు, గడికోలు, సిరికొండ సర్వే నెంబర్ 532 కావచ్చు, అట్లా జిల్లాలో 30,000 ఎకరాలు అటు ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి నుంచి కమ్మరిపల్లి వరకు, కామారెడ్డి నుంచి మానాల వరకు, కామారెడ్డి నుంచి ఇలా సిరికొండ గడికోల వరకు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్లకు కరెంటు మోటార్లు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి. అంశాన్పల్లిలో కూడా ఈరోజు అది ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంశాన్పల్లిలో కరెంటు మీటర్లు కూడా ఉన్నాయి, అయినా ఒకటి పట్టించుకోండి. అందుకని ఈ విషయాన్ని కలెక్టర్ గారు చెప్తామని వస్తున్నాం. ఆ కలెక్టర్ గారు కూడా దృష్టి తీసుకోండి. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. ఐక్య రైతు సంఘం జాతీయ స్థాయి పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది ఈ డిమాండ్ డేని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ డిమాండ్ డే సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధానంగా ఎంఎస్పీ గ్యారంటీ చట్టం తీసుకురావాలి, అట్లాగే ఉద్యమంలో అమరులైన 750 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి, అట్లాగే ఈ రోజు ఏదైతే నూతన మార్కెట్ విధానం తీసుకొస్తామో దాన్ని రద్దు చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్లుని రద్దు చేయాలి, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన పోడు భూముల సమస్య నిజామాబాద్ జిల్లాలో ఈరోజు సిరికొండ మండలం కేంద్రంలో 532, అట్లాగే ఈ ప్రాజెక్ట్ రామడుగు, కమ్మరిపల్లి, తర్వాత అనేక మండలాల్లో సమస్య ఉంది. దానిపైన ముఖ్యమంత్రిని కలవబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిష్కారానికి కాకపోతే మరొక్కసారి ఏదైతే ఈరోజు 6 గ్యారెంటీల అమల్లో చిత్తశుద్ధి చూపించట్లేదు, 15,000 రూపాయలు రైతు భరోసా అని చెప్పేసి 12,000 ప్రకటించడం రైతుకు మోసం చేయడం అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో ప్రారంభించాలని చెప్పేసి ఎన్ఎస్ఎఫ్, ఎన్సీఎస్ఎఫ్ కూడా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ ఏని జయప్రదం చేసినందుకు జిల్లా కార్యవర్గానికి మరొకసారి మా రాష్ట్ర కార్యవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల కూలీల సమస్యల మీద డిమాండ్స్ డేగా ప్రకటించడం జరిగింది. దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా రైతులు గతంలో 13 నెలలు ఢిల్లీని చుట్టుముట్టి వాళ్ళ హక్కుల్ని సాధించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం లొంగి వచ్చి పార్లమెంట్ సాక్షిగా రైతులతో చర్చలు జరిపి 3 రైతు వ్యతిరేక చట్టాలను మేము వెనక్కి తీసుకుంటున్నాం. అదేవిధంగా రైతుల మీద ఉన్న కేసులన్నింటిని ఎత్తేస్తాం, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి వాటితో పాటు పార్లమెంటులో కనీస మద్దతు ధరల చట్టాన్ని కూడా ఆమోదించాలని చెప్పి ఇప్పటికే జగ్జిత్ సింగ్ దల్లేవాలే అనేటటువంటి రైతు నాయకుడు గత 45 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. వెంటనే రైతు సంఘాలతో చర్చలు జరిపి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.